హాయ్ అండి. నా వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇచ్చేయండి, సో దట్ నా ఈ వీడియో ఇంకో నలుగురికి షేర్ అవుతుంది. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇక ఈరోజు ఇఫ్తారీలోకి ఏం ప్రిపేర్ చేసుకున్నాను ఏంటో విశేషాలు మొత్తం మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే షూట్ చేశాను. ఇక ఈరోజు మా ఇఫ్తారీలోకి అందరికీ సుపరిచితమైన గంజి అయితే ప్రిపేర్ చేశానండి. అదేనండి, మనం చిన్నప్పటి నుంచి ఈవినింగ్ 4:30 అవ్వగానే మస్జిదుల దగ్గరికి వెళ్ళి క్యానులో గంజి తెచ్చుకునే వాళ్ళం కదా. మరి అంత చక్కటి గంజిని మనం ఇంట్లోనే చక్కగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. అంతేకాకుండా ఇక ఈ గంజిలోకి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ బూందీ కదా. ఇక ఈ బూందీని ఎలా మర్చిపోతాం చెప్పండి. ఈరోజు మన ఇంట్లోనే మస్జిదుల దగ్గర ప్రిపేర్ చేసేటటువంటి టేస్టీ గంజిని ప్రిపేర్ చేసేసుకుందాము. ఇక ప్రాసెస్ ఏంటో చూపించేస్తాను, వచ్చేయండి. చెప్పడం మర్చిపోయానండి, బూందీతో పాటు కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకొని తాగితే ఉంటుంది. ఒక గ్లాస్ తాగిన వాళ్ళు వెంటనే 2 నుంచి 3 గ్లాసులు లాగిచ్చేస్తారండి. అంత టేస్టీగా ఉంటుందండి ఈ కాంబినేషన్. మరి ప్రాసెస్ చూపించేస్తాను, చలో. ఇక మనం గంజి ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ 1 కప్పు రైస్, 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాము. ఒకవేళ గ్యాస్ ప్రాబ్లమ్స్ అలా ఉంటాయి అంటే పెసరపప్పు స్కిప్ చేసేయండి, పర్వాలేదు, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, చలవ చేస్తుంది అనుకునే వాళ్ళైతే పప్పును యాడ్ చేసుకోండి. ఇది మొత్తంగా మీ ఆప్షన్ మీదే ఆధారపడి ఉంటుందన్నమాట. నేనైతే 1 గ్లాసు రైస్, 1/2 గ్లాసు పెసరపప్పు అయితే తీసుకున్నాను. ఇప్పుడు ముందు పెసరపప్పుని నీట్గా డ్రై రోస్ట్ అయితే చేసుకుందాము. ఈ పెసరపప్పుని డ్రై రోస్ట్ చేసుకోవడం వల్ల చక్కటి అరోమా అయితే వస్తుంది. ఇక నేను డ్రై రోస్ట్ చేసుకోవడం అయితే స్టార్ట్ చేసేసాను. ఒకవేళ మనం నార్మల్ రెగ్యులర్గా యూస్ చేసే రైస్ కాకుండా రేషన్ రైస్ తీసుకోవాలి అనుకుంటే ముందుగానే మనం రైస్ని బాగా కడిగి కొంచెం ఎండలో నానబెట్టుకుంటే మంచిది. ఎందుకు అంటే కొంచెం రేషన్ బియ్యంలో ముక్క వాసన అలా ఉంటుంది కదా, అందుకోసమని. లేదు నార్మల్ రైస్ తీసేసుకుంటే ఓకే అనమాట. ఇక నేను స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకున్నాను. కడాయిలో పెసరపప్పును వేసుకొని వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా చక్కగా డ్రై రోస్ట్ అయితే చేసేసుకున్నాను. తర్వాత ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మూంగాని యాడ్ చేసుకుంటున్నాను. అత్తయ్య హెల్ప్ కావాలి, జల్దీ దానిలాగే చూడండి. చూడటానికి కూడా చక్కగా ఫ్రై అయింది కదా. ఇలా మూంగా చక్కగా ఫ్రై అయితే మనం ప్రిపేర్ చేసుకునే గంజి కూడా చాలా చక్కగా ఉంటుంది. ఇక ఫైనల్గా మన గంజికి కావాల్సిన తాలింపు ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఆనియన్స్, టొమాటో, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, చెక్క, లవంగ, ఇలైచి అండ్ కొత్తిమీర ఒకటి. కొత్తిమీర నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు, మీరైతే వేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్, ఫైనల్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసుకుందాము. ఇక ఒక వెడల్పాటి దీక్ష అయితే పెట్టుకున్నాము. అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా మనం ఇందులో చెక్క, లవంగ, ఇలైచి అయితే వేసేసుకుందాము. ఇక ఇందులో ఆనియన్స్ అయితే యాడ్ చేసేసుకుందాం. కట్ చేసుకున్న ఆనియన్స్, నేను 1/2 kg అంత రైస్ తీసుకున్నాను కాబట్టి ఇందులో మీడియం సైజ్ అంత ఉల్లిపాయల్ని 3 అయితే కట్ చేసి వేసుకున్నాను. ఇక ఈ ఆనియన్స్ని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకుందాము. ఇక ఈ గంజిలో మనము యూస్ చేసేవి మొత్తం ఇంచుమించు బగారా రైస్కి యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటాము. కానీ ఏమిటంటే ఇందులో ఇక మన ఆనియన్స్ అయితే వేగాయి. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకుందాం. ఇక ఇందులోనే టొమాటోస్ యాడ్ చేసుకుందాము. నేను వచ్చేసి చిన్న టొమాటోస్ 2 అయితే వేసుకున్నాను. తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు ఇలా చిలికలు వేసుకున్నాను. తర్వాత ఇందులోనే పుదీనా, ఇక నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర. నేను వేయలేదు, మా ఏరియాలో కొత్తిమీర దొరకలేదు కాబట్టి మీరైతే యాడ్ చేసుకోండి ఉంటే. ఇక తర్వాత కరివేపాకు, ఇలా ఒకదాని తర్వాత ఒకటి మొత్తం వేసి బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ అయితే మగ్గనిద్దాము. నాకు తెలిసి ఈ గంజి ఇటు విజయవాడ సైడ్ వాళ్ళకి తెలుసు, ఇక తెలంగాణలో కూడా ఈ గంజి యూస్ చేస్తారని తెలుసు. ఇక మా సైడ్ అయితే
అయితే ఈ గంజి లేదండి. ఇంకా చాలామంది ఈ గంజిలోనే మటన్ కానీ చికెన్ కానీ ఉడకపెట్టుకొని సన్నగా ముక్కలు చేసుకొని కూడా యాడ్ చేసుకుంటారు. నేనైతే ఇలా మస్జిదుల దగ్గర మనం చిన్నప్పటి నుంచి తాగే గంజిని మాత్రమే ప్రిపేర్ చేస్తున్నాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అలా కూడా యాడ్ చేసుకోండి. ఇక మసాలాలు మొత్తం బాగా మగ్గాయి. తర్వాత ఇందులో వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. నేను వచ్చేసి 3 to 4 క్వాంటిటీస్ ఎక్స్ట్రా అయితే వాటర్ యాడ్ చేస్తున్నాను. అంటే మనం తీసుకున్న ఏదైతే మెజర్మెంట్ తీసుకుంటామో దాంతో నేను 4 అయితే తీసుకున్నాను అనమాట. తర్వాత ఇందులో ఉప్పు యాడ్ చేసుకొని ఇక ఎసురు మరిగేంత వరకు మూత పెట్టి వెయిట్ చేద్దాం. ఇక ఎసరైతే మరగడం స్టార్ట్ అయింది కదా, ఇందులోనే మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా రవ్వని, అది చక్కగా ఇందులో అయితే వేసుకుందాము. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా జారుడుగా వేసుకోండి. ఒకేసారి వేసేసామంటే ముద్దలా అయిపోతుంది. ఇలా కలుపుతూ మనం కొంచెంగా రైస్ యొక్క రవ్వని ఇందులో వేసుకొని 2 minutes అయితే అలాగే కలుపుకుందాము. ఎందుకంటే అడుగంటకుండా ఉండడం కోసమని. ఇక దీన్ని మూత పెట్టి ఒక 5 minutes ఉడకనిద్దాము. మనం కలుపుతూనే ఉండాలండి. ఇక ఇది ఉడికేటప్పుడు ఎంత మంచి అరోమా వస్తుందో, అదే ఉండలు కట్టేస్తాయి అన్నమాట. అందుకని అప్పుడప్పుడు ఒక 2 minutesకి. మా హనీకి ఎగ్జామ్ ఉంది అన్న సంగతి కూడా మర్చిపోయినట్టుంది. ఇది గంజిని చూసి టెంప్ట్ అయిపోతుంది. ఇందులో మనం వేసాం కదా రైస్, ఈ రైస్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇక ఈ గంజి చేయడానికి ఒక బెస్ట్ టిప్ ఏంటంటే, చాలామంది గంజి ప్రిపేర్ చేయడంలో కొంచెం అటు ఇటు అవుతుంటారు. ఎందుకంటే అందులో మనం ఎసురు ఒక్కోసారి ఎక్కువైపోతుంది, ఒక్కోసారి తక్కువైపోతుంది, అలా అవుతూ ఉంటుంది కదా. తక్కువ అవుతుంది అన్నప్పుడు ఒక టిప్ అండి, మనం హాట్ వాటర్ కొంచెం వేడి చేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, మనం కన్సిస్టెన్సీ బాగా చిక్కపడుతుంది అని అనిపిస్తే ఆ హాట్ వాటర్ ఇందులో యాడ్ చేసేస్తే సరిపోతుంది. ఇది బెస్ట్ టిప్ అండి. మనం ఎప్పుడు గంజి ప్రిపేర్ చేసినా అస్సలు కూడా ఫ్లాప్ అవ్వదన్నమాట. ఇంకా పతలా అయిపోతుంది అనే బాధే ఉండదండి. మనం ఎందుకంటే 1:3, 3.5, 4 అలా తీసుకుంటే ఓకే, అంతకు మించి ఎవరు తీసుకోరు నాకు తెలిసి. అందుకని నాకు తెలిసి లూజ్ అయ్యే అస్సలు ఛాన్సే ఉండదు, గట్టిపడే ఛాన్స్ మాత్రమే ఉంటుంది. కొంతమందికి ఈ డౌట్ వస్తుంది, అందుకనే ఈ డౌట్ కూడా మీకు క్లారిటీ ఇస్తున్నాను. చక్కగా బాయిల్ అవుతుందండి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం మధ్యలో కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఫాస్టింగ్ ఉన్న వాళ్ళకి కొంచెం తొందరగా ప్రిపేర్ చేసుకుంటే బెటర్ కదా అని చెప్పి ఇలా చెప్తున్నాను. మరి నా ఈ గంజి ప్రాసెస్ మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఇక ఫైనల్గా చక్కటి వేడి గంజి అయితే రెడీ అయిపోయింది. అరోమా